వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిల చేస్తున్నటువంటి పాదయాత్రలో అనేక అడ్డంకులు మనం చూస్తూ ఉన్నాం. అయితే వైఎస్ షర్మిలకి సంబంధించి పాదయాత్రను ఎందుకు అడ్డగిస్తున్నారంటూ కూడా వైఎస్ షర్మిలకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా హైకోర్టు ఒక రకంగా పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు మాత్రం పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వట్లేదు. దీని పట్ల అసలు వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మనతో పాటుగా స్టూడియోలో ఈరోజు కుకట్పల్లి మహిళా నియోజకవర్గ ఇన్ఛార్జ్, కుకట్పల్లి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శోభావని గారు మనతో ఉన్నారు. శోభావని గారు, చెప్పండి, ఒక్కసారి మనం చూస్తే వైఎస్ షర్మిలకి సంబంధించినటువంటి పాదయాత్ర అనర్గళికంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒక బ్రేక్ వరంగల్లో పడ్డది. సో వరంగల్లో పడినటువంటి బ్రేక్కి సంబంధించి సో ఏ విధంగా చూడొచ్చు? అండ్ మోరోవర్ ఇప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఆ పిటిషన్కి కూడా హైకోర్టు తీర్పిచ్చింది. సో మీరు పాదయాత్ర చేసుకోవచ్చు అని. సో ఏంటి ఈ వర్షన్ అంతా? నమస్తే అండి, నా పేరు పావని, కూకట్పల్లి నియోజకవర్గ మహిళా కోఆర్డినేటర్. ఈ రోజు నేపథ్యంలో చూసుకుంటే మాకు అన్ని రకాల పర్మిషన్స్ వచ్చినాయి, అయినా కూడా ప్లస్ ప్రభుత్వం మాకు ముందుకు వెళ్ళడానికి అనుమతించట్లేదు. కానీ అయినా కూడా ఏంటంటే వాళ్ళకి భయం అనేది చాలా వెన్నులో వణుకునని చెప్పుకోవాలి. అండ్ అలాగే ఎందుకంటే ప్రభుత్వానికి భయం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారికి ఇప్పటి వరకు ఆయన పథకాలు అమలు చేసే విధానంలో ఎక్కడ ఆయన కరెక్ట్గా చేయలేదు. కాబట్టి ఆయన పథకం ఎత్తి చూపుతూ షర్మిలమ్మ గారు పాదయాత్ర చేస్తున్నారు. కాబట్టి అది జీర్ణించుకోలేక ఎక్కడ షర్మిలమ్మ మీద అభిమానం ఎక్కువైపోయింది ప్రజలు ఆమెని తండోపతండాలుగా ఆమెని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో స్టాండర్డ్గా షర్మిలమ్మ నిలబడిపోతారన్న భయంతో ఈరోజు ఇలాంటి చర్యలకి ముందుకు వచ్చారని చెప్పుకోవాలి. అలాగే కార్యకర్తల్ని కూడా వెళ్ళలేని పరిస్థితి తీసుకొచ్చారు. కర్ఫ్యూ పెట్టారంటే ప్రభుత్వం దిగజారిపోయిందని చెప్పుకోవాలి. మాకు కోర్టు నుంచి కూడా మమ్మల్ని పాదయాత్ర చేసుకోవచ్చు అన్న అనుమతి అయితే ఇచ్చారు. అయినా కూడా ప్రభుత్వం కూడా ఎలాంటి చర్య అంటే హైకోర్టుకు కూడా గౌరవం ఇవ్వని పరిస్థితి ఈ రోజున తెలంగాణలో ఏర్పడింది. అది పోలీసులకి చెప్పుకోవాలి. పోలీసులు ఎందుకంటే గౌరవించే పరిస్థితిలో తెలంగాణ లేదని చెప్పుకోవాలి. ఇది దారుణమైన చర్యగా తీసుకోవాలి. అండ్ అలాగే ఏంటంటే మహిళల్ని రిబ్స్లో పట్టుకొని గుద్దడం ఏంటండి? ఎక్కడుందండి మన తెలంగాణ? ఇది ఈ రోజున ఆడపిల్లల పట్ల ఎటువంటి గౌరవము, ఎటువంటి అగౌరవమైన పరిస్థితి ఏర్పడింది మహిళలకి అనేది చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పుకోవాలి ఈరోజు తెలంగాణలో. అంటే మొన్న పాదయాత్రకు సంబంధించి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఒక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కూడా ఆల్మోస్ట్ 24 hours తన నివాసం మన పార్టీ ఆఫీస్లో కూడా నిరసన దీక్ష చేశారు. సో అనంతరం కూడా మన ఆసుపత్రికి తరలించారు. సో ఆఫ్టర్ దట్ పర్మిషన్ లభించింది. అయినప్పటికీ కదా పోలీసులకి వైఎస్ షర్మిల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధానికి టీఆర్ఎస్ పార్టీకి సత్సంబంధం లేదు. ఏంటంటే ప్రభుత్వమే టీఆర్ కాబట్టి వాళ్ళు చెప్పిన అంటే టీఆర్ఎస్కి ఎవరో కాదు గూండాలు, ప్రభుత్వంలో ఉన్న పోలీసు వైఖరి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది అంటే వాళ్ళు భుజాల మీద గన్ పెట్టుకొని ఈ రోజున టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే చేతల్లో ఎలాగా అంటే వాళ్ళని ఒక పాలకుల్లాగా కాకుండా, ఒక ప్రభుత్వ సేవకులు కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సేవకుల్లాగా చేస్తున్నారు, సైనికుల్లాగా చేస్తున్నారు. టీఆర్ఎస్ సైనికులు ఎవరు అంటే కేవలం పోలీసు వారని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ గుండాలు ఎవరో కాదు, కేవలం టీఆర్ఎస్ పోలీసుల గుండాలని చెప్పుకోవాలి ఈ రోజున. సో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులే గుండాలా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కావాలని ఈరోజు పోలీసుల దులంతో, పోలీసుల ఒక నెట్వర్క్తో వైఎస్ షర్మిల పాదయాత్ర అడ్డగించారంటారు. అవును, 100% అడ్డగిచ్చారండి. ఎందుకంటే మహిళల్ని కానీ కార్యకర్తల్ని కానీ ఆఫీస్ చుట్టూ ఒక ఇందిరాగాంధీ అప్పుడు కర్ఫ్యూ చూసాం. మళ్ళీ అదే ఇదంలో షర్మిలమ్మని పాదయాత్రకి ఇట్లా ఆమరణ నిరాహార దీక్ష అప్పుడు కూడా ఈ చుట్టూ పోలీసులు అండి. 1 కిలోమీటర్ అటు కానీ ఇటు కానీ ఎటువైపు వెళ్ళనీయకుండా, కార్యకర్తల లోపలికి వెళ్ళనీయకుండా చేసిన అడ్డంకులను ఈ రోజున ఇట్లా చేస్తుంది ఓన్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంత దారుణమైన ప్రభుత్వం అంటే మహిళల పట్ల గౌరవం లేని ప్రభుత్వం. వీళ్ళకి బతుకమ్మ అని చెప్పుకునే కవితమ్మకు ఒక న్యాయము, ఎదుటి వాళ్ళకు ఒక న్యాయం చూసే ప్రభుత్వం ఏది అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వము. అది కేవలం ఈ ఘనత అంతా చెందేది ఎవరికంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న
ఈ రోజు పోలీసులకి ఘనత చెందుతుంది. మహిళలను ఆ రకంగా ఈడ్ చేశారు, కొట్టేశారు. మా నాయకులను అయితే అసలు చెప్పాల్సిన పని లేదు, ప్రతి ఒక్కరిని గుద్దడం. ఈ నిమిషం కూడా మేము లోపలికి వెళ్ళడానికి చాలా దారుణమైన పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా కర్ఫ్యూ పెట్టేసి మమ్మల్ని లోపలికి వెళ్ళని కూడా ఎందుకు అంటే వైఎస్ఆర్ టీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన ఇంత దులుము ఎందుకు? దాంతో పాటుగా ఆ కార్యకర్తలని కూడా ఎక్కడికెక్కడ కూడా అడ్డగిస్తున్నారు. వైఎస్ షర్మిలను కలవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటూ కూడా చెప్తున్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము, సో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలను ముట్టడిస్తామంటూ కూడా చెప్పడము, పిలుపునివ్వడము. ఈ తర్వాత ఆఫ్టర్ దట్ వైఎస్ షర్మిల ముందుకు రావడము, మేము శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో ధర్నాలు చేస్తామంటూ. అవునండి, ఒకటే మాట అండి, మేము ఎక్కడైనా ధ్వంసం చేసినట్టుగా కానీ ఎక్కడన్నా మా నాయకులు ఇది చేసినట్టుగా కానీ కనిపించిందా అంటే ఎక్కడన్నా. కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని చాలా అహింసా మార్గంలో తీసుకెళ్లే ధోరణిలో ప్రభుత్వం క్రియేట్ చేస్తుంది. అంతేగాని మేము శాంతియుతంగానే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. అయినా కూడా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం పడిపోతుంది అన్న భయం బలంగా నాటుకుంది. కాబట్టి ఈ రోజున కేసీఆర్ గారు మా షర్మిలమ్మని టార్గెట్ చేశారని చెప్పుకోవాలి. సో ఒక్కసారి మనము టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. మనము ఇప్పుడు వైఎస్ షర్మిలాకి సంబంధించి ఈ పాదయాత్రలో మనం ప్రధానంగా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ పునిస్టాప్ అనేది వరంగల్ నుంచి నర్సంపేట నియోజకవర్గంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రాంతంలో పునిస్టాప్ పడ్డది. సో అక్కడ పడ్డ పునిస్టాప్ స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంది. సో ఒకసారి తెలుసుకుందాం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి శ్రీనివాస్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ గారు, వైఎస్ షర్మిలాకి సంబంధించినటువంటి పాదయాత్రను కేవలం టీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగానే పోలీసులను అడ్డం పెట్టుకొని ఆపుతుంది అన్నటువంటి మాటకు మీరేమంటారు? షర్మిల మోడీ విసిన బాణం. ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవండి. ఎవరైనా చట్టబద్ధంగా చేసుకోవచ్చు పాదయాత్ర. కానీ ఆ పాదయాత్ర అంటూ ఒకటి ఉంటుంది. ఆ పాదయాత్రలో ఏంటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కాబట్టి ఆ మాటలు ఏదో మాట్లాడకుండా ఎక్కడైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు, పాదయాత్ర ఏం లేదండి. రెండోది ఏంటంటే ఎవరు ఇష్టం వచ్చేవాడు మా సీఎం లేకుండా, ఎమ్మెల్యే లేకుండా ప్రతి ఒక్కరిని ఒక రకంగా మాట్లాడుకుంటూ పాదయాత్ర చేయడంలో దాని అర్థం ఏముంది? మీరు ఏం చేస్తున్నారు, మీ స్ట్రాటజీ, వాట్ ఈస్ యువర్ పార్టీ ఎందుకు పెట్టారు, ఇక్కడ రావడానికి కారణాలు ఏంటి? సో మీకు ఉన్న మీ ఓటు ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుంది? ఏపీలో ఉంది ఓటు. సో ఇక్కడ చేసుకోవచ్చు, ప్రపంచంలో హక్కు ఉంది ఎవరికైనా, ఎక్కడైనా పాదయాత్ర చేసే హక్కు ఉంది. దానికి ఒక లిమిట్ పరిధిలో చేసుకుంటే బాగుండదని నా అభిప్రాయం. ఎవరు ఇక్కడ చట్టబద్ధంగా చేసుకోవడానికి ఎవరు అభ్యంతరాలు చేయట్లేదండి. రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడు. ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బండి సంజయ్ కూడా పాదయాత్ర 5వ విడత చేస్తున్నాడు. కేవలం వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి షర్మిలకే ఎందుకు ఇవ్వట్లేదు? పోలీసులను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు అడ్డగిస్తున్నారు? సీఎం కేసీఆర్ ఎందుకు ఇట్లా కుట్రపూరితంగా చేస్తున్నారు అనేది వైఎస్ఆర్టీపీ నుంచి వచ్చేటువంటి ప్రశ్న. ఈ ప్రభుత్వంలో ఎలాంటి దాంట్లో అవకాశాలు లేవండి. చట్టం తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. రెండవది ఏంటంటే పోలీసు వాళ్ళు, సో వాళ్ళ చట్ట ప్రకారంగా పరిధిలో చేసుకుంటే వాళ్ళు కూడా ఏమన్నారు. సో దేర్ ఇస్ ఏ క్రైటీరియా టు డూ లైక్ పాదయాత్ర. సో పాదయాత్ర చేసుకుంటూ విమర్శించండి. విమర్శ ఏంటంటే ఏమేమి పథకాలు చేసావో చూపియండి. ఒక్క పథకం అన్న కరెక్ట్ చూపించమని చెప్పండి. వాళ్ళ స్ట్రాటజీ లేదు. మా పథకంలో అన్ని కేసీఆర్ గారు ఎవ్రీథింగ్ చెప్పిన అన్ని చేసుకుంటూ వస్తున్నారండి, 1 by 1. ఏదైనా తన సమయం పడుతుంది, అనుకునే అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ పెన్షన్స్ లేవు. మీ స్ట్రాటజీ ఒకసారి మీరే చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. అది రెండో మాట మీరు అన్నారు. యాక్చువల్ గా ఏమని అన్నారు? బీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పెట్టారు. అసలు తెలంగాణ గురించి ఇంకా మాట్లాడే రైట్ మీకు ఎక్కడ ఉందండి? తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం మీద కొట్టారు మీరు. ఈ రోజున ఒక ప్రభుత్వము నిజంగా తెలంగాణలో గొప్పగా చెప్పుకునే తెలంగాణ సాధించాము అని చెప్పుకునే రాష్ట్రాన్ని టీఆర్ఎస్ గా మార్చింది మీరు. ఇంకా మాట్లాడే హక్కు ఎక్కడుందని నేను అడుగుతున్నా. అసలు నేను చెప్తున్నా, వి హావ్ ఎ రైట్స్ టు టెల్ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్. ఫస్ట్ మా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. దాని తర్వాత మెల్లమెల్లగా మెట్లు ఎక్కుంటూ మేము పైకి వెళ్తున్నాం. సో దాన్ని బట్టి మేము దేశవ్యాప్తంగా వెళ్ళాలనుకుంటున్నాము. సమితి అని పెట్టుకున్నాక ఢిల్లీలో మీరు పెట్టుకున్నారు. మీకు ఏ హక్కు ఉందని, అక్కడ ఏ ఓటు హక్కు ఉందని మీరు ఓపెన్ చేశారు, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. రైట్ మీకు లేదు. ఆ రకంగా మాట్లాడుకుంటే శ్రీనివాస్ గారు మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మరి దేశంలో ఎక్కడైనా పోటీ చేసేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ స్థాపించారు. ఈ రోజు బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యాలయం కూడా ఓపెన్ అవుతుంది. సో అట్లాంటప్పుడు మీరు ఢిల్లీలో పోటీ చేయడానికి ఛాన్స్ ఉంది, కానీ మేము తెలంగాణలో పోటీ చేయడానికి ఛాన్స్ లేదా అన్నటువంటి మాటకు మీరేమంటారు?
తప్పకుండా పోటీ చేయొచ్చు. చట్టబద్ధంగా పాదయాత్ర చేసుకోమని చెప్పి ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. పోటీ చేసుకోవడం ఎవరైనా మీరు ఎట్లా మాట్లాడిండ్రు? మరి మీకేమో హక్కు ఉందని అక్కడ మాట్లాడుతున్నారు. మీకు ఏ విధమైన రైట్ మీకుంది? అదే మేడం నేను చెప్పేది కూడా. నేను ఏమంటున్నాను, ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. దాని ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా ప్రజలకు వెళ్ళి ప్రజల ఆదరణ పొందాలి ఫస్ట్. జరుగుతున్నాయి. ఈవెన్ మమ్మల్ని లేడీస్ అయిన వాళ్ళని లేడీస్ రిబ్బల్ మీద కొట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి ఒక ఉద్యమకారుడు అంటే తెలంగాణని సాధించిన చంద్రశేఖర్ గారు, కేసీఆర్ గారు ఉద్యమకారుడు. అలాంటిది ఒక ఉద్యమాన్ని నడుపుతున్నప్పుడు ఎలాంటి అంటే ఇది సిగ్గుచేటు చెప్పుకోవడానికే అది మీరు చెప్పాలండి. సపోర్ట్ ఉండాలి. మహిళల పట్ల ఎటువంటి సపోర్ట్ లేదు. ఆమె సొంతంగా ఎప్పుడు ఏ పార్టీ పెట్టడానికి అంత లేవు. నాకు తెలిసిన వరకు అయితే ఆమె మోడీ విడిచిన బాణం. సో మోడీ అక్కడ ఏ చెప్తే అక్కడ జరుగుతుంది. రెండవది ఏంటంటే ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. మీరేం వదిలిన బాణం బీఆర్ఎస్ పెట్టడానికి? ఎవరు వదిలిన బాణం అనుకోవాలి? కాంగ్రెస్ వారు మీరు కూచి అయ్యారా, లేకపోతే ఇంకొక పార్టీతో ఏకీభవించారా? ఢిల్లీలో ఉన్న ఆయన పట్టించారని మేము అనుకోవాలా? ఏ విధంగా అనుకోవాలి? మీరు ఏ రకమైన ఇదితో పెట్టారు మరి పార్టీని? మా తండ్రి గారు కేసీఆర్ ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నామండి. మేము సాధించుకున్నాం రాష్ట్రాన్ని. ఫస్ట్ రాష్ట్రం సాధించుకున్నాము. రాష్ట్రం ఒకప్పుడు ఎట్లుండేది, మేడం. అదే అందరి కళ్ళు తెలంగాణ మీద పడ్డాయి. తెలంగాణ ఎట్లా నాశనం చేయాలని చూస్తున్నారు, కానీ తెలంగాణ సపోర్ట్ ఎవరు చేయట్లేదు. మీకు ఒక విషయం చెప్తా. మనము ఒకసారి ఆడపిల్ల అంటే ఎక్కడైనా భర్తకి చెందిన పిల్ల ఆడపిల్ల అంటాం, అంతేగాని పుట్టింట్లో ఉంది పుట్టింట్లో కాదు. ఎక్కడైతే భర్త ఉంటుందో అక్కడ ఆడపిల్ల ఉండాలి అనేది ఇది ఉంటది. మీ లెక్కలోకి వస్తే కేటీఆర్ గారు భార్య ఆంధ్రాకి చెందిన ఆవిడ, గుంటూరుకి చెందిన ఆవిడ. మరి ఆవిడ ఎందుకు ఉంది ఇక్కడ ఆంధ్రాలో? తెలంగాణలో ఎందుకు ఆంధ్రాలో ఉండకుండా? ఓటు హక్కు కల్పించారండి. ఇక వారసత్వం రాలేదు. ఆమె అక్కడ చేసుకోవచ్చు, ఎవరిని ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆమెకు ఒక ఓటు ఉంది ఇక్కడ. ఇట్లా చేయకూడదు కదా, మమ్మల్ని ఇంత బాధ పెట్టకూడదు కదా, ఆడపిల్లలు ఉసురు ఇంత పోసుకోకూడదు కదా. ఆడపిల్లలు ఈ రకంగా హింస పెట్టడం ఎందుకు? ఈ రకమైన దుశ్చర్యలకు ఎందుకు, ధృతరాష్ట్రుడి చర్యలు ఎందుకు పాలు చేస్తున్నారు? ఆమెను ఒంటరిని చేయాలని ఎందుకు ప్రయత్నిస్తుంది మీ ప్రభుత్వం? మా ప్రభుత్వం ఎక్కడా చేయట్లేదు. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుంది. చట్టం తన పని కూడా చేసుకుంటుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకటే ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిలకు హైకోర్టు నుంచి పాదయాత్ర చేసుకోవడానికి పర్మిషన్ లభించినప్పటికీ పోలీసులు కేవలం వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి పాదయాత్రను అడ్డగించేందుకు అక్కడికి కార్యకర్తల్ని ఒక్కరిని కూడా వెళ్లకుండా పర్మిషన్ ఇవ్వట్లేదు. దాంతోపాటుగా హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి స్టే ఉన్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ సరౌండింగ్స్కి వెళ్ళనివ్వట్లేదు. పాదయాత్రకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు కోర్టు ఇచ్చినప్పటికీ కూడా. ఇది కేవలము టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కావాలని పోలీసులను పట్టుకొని పోలీసులను ఎక్కడ పడితే అక్కడ కార్యకర్తలను ఆపి పాదయాత్రను ఆపేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట ఒకటి. అండ్ దీనికి సంబంధించి మీరేమంటారు? అండ్ దాంతోపాటుగా ఇటు బీజేపీ చేస్తుంది, అండ్ దాంతోపాటుగా కాంగ్రెస్ మొన్నటిదాకా రాహుల్ గాంధీ పాదయాత్ర చేశాడు. వీళ్ళందరూ చేస్తున్నారు. అండ్ మోరోవర్ ఇప్పటిదాకా మీరు అన్నటువంటి ఒక చిన్న ప్రశ్నకి ఏదైతే మీరు పాదయాత్రలు చేసుకోవచ్చు, విమర్శిస్తూ మాట్లాడకూడదు అన్నటువంటి మాటకి అట్లా అంటే బండి సంజయ్ కూడా విమర్శిస్తూ మాట్లాడుతున్నారు. అండ్ దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా విమర్శిస్తూ మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి మీరేమంటారు? ఒకటండి, పాదయాత్ర చేసుకోవడం చట్టబద్ధంగా చేసుకోవడానికి టీఆర్ఎస్ ఎప్పుడు అబ్జెక్షన్ చేయదండి. పోలీసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళని అడగండి. రెండవది, సో బండి సంజయ్ గారు ఎవరు చేసినా, రాహుల్ గాంధీ చేసినా పాదయాత్ర వాళ్ళు ఏంటంటే ఒక స్ట్రాటజిక్ మాట్లాడుతున్నారు. సో ఈ ప్రజలకు ఇది చేస్తారు, ఇది చేయలేదు. కానీ ఎవరైతే లూజ్ టాక్ చేయట్లేదు, ఒక హద్దు మీరు ఎవరు మాట్లాడట్లేదు, ఒక పరిధిలోనే మాట్లాడి సో రైట్స్ ఓకే ఇది నాకు చేయలేదు, మీకు ఒక మాట చెప్తున్నా. అంటే షర్మిల మేడంని, షర్మిల గారిని మరదలు అనొచ్చా? ఇంగిత జ్ఞానం ఉందా? ఒక ఆవిడ రెండు మాటలు ఆవిడ మాట్లాడింది, ఇద్దరే నాయకుల మీద ఆవిడ మాట్లాడింది. మరదలు అనే సాంప్రదాయం ఉంది. మరి మీ చెల్లినో మీ అక్కనో మీ ఆవిడనో అంటే మరదలని మీరు ఊరుకుంటారా? చెప్పండి, ఇది ఎక్కడ ఇది ఉంది? ఈ కోర్టులో ఉందా లేకపోతే ఎక్కడుంది? ఇలా మరదలు అనొచ్చు. అవును, మరి ఆవిడకి మరి అది ఒక మాట ఎంత బాధాకరమైన మాట. మీ పిల్లానంటే మీరు ఒప్పుకుంటారా? మీ కూతురునంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరినంటే ఒప్పుకుంటారు చెప్పండి శ్రీనివాస్ గారు.
మేడం ఎవరైనా మేడం ఒక ఆడవాళ్ళు హద్దు మీరు మాట్లాడితే ఎవరైనా మాట్లాడచ్చు మేడం, హద్దు మీరు మాట్లాడకూడదు. హద్దు మీరు మాట్లాడదు కాబట్టి మాట్లాడుతున్నారు అట్లా. ఏ ఎమ్మెల్యే ఎందుకు పిలిచాడు? కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎమ్మెల్యేకి రెస్పెక్ట్ చాలా దారుణమైన మాట. అసలు ఎవరికి ఏ రకంగా మాట్లాడతారు? అండ్ రెండోది వచ్చి కేటీఆర్ గారు మీరు పూజలు చేసుకోవాలి, నోములు నోచుకోవాలి అంటే మహిళలు చదువుకోలేదా? మరి ఇప్పుడు అలా అంటే మరి వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చి కూతుర్ని పట్టం కట్టి మేడం మీద కూర్చోబెట్టారు కదా కవిత గారిని, మరి ఆ విషయంలో ఆయన ఎందుకు కూర్చోబెట్టారు? మరి ఎందుకు ఇలా చేశారు? మరి ఈ రోజు వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం ఏంటండి? న్యాయం అనేది ఒకటే ఉంటుంది. అందుకే కోర్టు అది గ్రహించింది, మాకు న్యాయమే జరిగిందని చెప్తున్నా. మీ ప్రభుత్వం కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే మా మీద ఇలాంటి చర్యలు చేపడుతుందని కంటబలంగా చెప్పగలము. అండ్ మీరు ఒకవేళ పాదయాత్ర ఆపాలన్నా మా పాదయాత్ర ఆగదు. న్యాయబద్ధంగా నీతిబద్ధంగా మేము ఎలా ఉన్నాలో అలాగే వెళ్తాము. మా చర్యలు మీరు ఇంకోటి చెప్తున్నారు, మీరు చెయ్యలేదు అని మాత్రమే చెప్పింది ఆమె. మీరు పెన్షన్లు ఇవ్వలేదని చెప్పింది, మీరు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు శాంక్షన్ చేయలేదని చెప్పింది. అంటే ప్రశ్నించడం తప్ప, ప్రశ్నించే గొంతు మీరు ఆపేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యని పథకాలు తెలంగాణ ఇస్తుందండి, కేసీఆర్ గారు ఇస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యని పథకాలు కేసీఆర్ గారు అమలు చేశారు, అన్ని చేస్తున్నారు, అన్ని చేయబోతున్నారు, అన్ని డెవలప్ అవుతున్నాయి. అందుకే కదా మేడం అన్ని పక్క రాష్ట్రాల్లో వచ్చి తెలంగాణ మీద చూసి కన్నేశారు. ఎందుకంటే డెవలప్ అవుతుంది కదా, దాన్ని మీరు డెవలప్ చేయకూడదు, చెడిపోవాలి చెడగొట్టాలనే ఉద్దేశం మీద ఉంది. అలా అంటే మీరు ఢిల్లీలో ఏం రాష్ట్రంలో చెడగొట్టడానికి మీరు పెట్టారండి? వెళ్ళి పార్టీనారా? ఏం ఎస్టాబ్లిష్ చేశారు? ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు చెప్పండి. అంటే దేశం అంటే ఇక్కడ రాష్ట్రంలో లూటీ అయిపోయింది, ఇక దేశం మీద పడ్డారా? మరి మాకు కాల్స్ వచ్చాయి కాబట్టి మాకు దేశవ్యాప్తంగా అందరూ మాకు చెప్తున్నారు కాబట్టి మీరు ఒకటి పార్టీ స్థాపించండి, దేశాన్ని మీరు సేమ్ తెలంగాణ ఎట్లా పరిపాలించారో సేమ్ అట్లనే దేశాన్ని కూడా పరిపాలించండి. అన్ని రైతు బంధు పంజాబ్ లో చెట్లు ఇచ్చారండి, ఆ చెట్లు ఫెయిల్ అయినాయి చూసుకోండి. ముందు కేసీఆర్ గారు ఇచ్చిన దానిలో లేదని మన రాష్ట్రం పరువే తీసేశారు కేసీఆర్ గారు. తెలుసా లేదో? మాట్లాడడం కాదు మేడం, ప్రూవ్ చేయాలి మేడం. అది ప్రూవ్ చేయాలి, ఊరికనే నోరుందని మాట్లాడకూడదు. మెల్లమెల్లగా వన్ బై వన్ అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు వీఆర్ ద టాప్ పొజిషన్. చూడండి 20 గ్రామాలు బెస్ట్ గ్రామాలు తీసుకోండి, అందులో 18 గ్రామాలు తెలంగాణ ఉన్నాయండి. అన్ని పథకాలు కేసీఆర్ గారు అమలు చేసిన వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు. దళిత బంధు గాని, రైతు బంధు గాని, కళ్యాణ లక్ష్మి గాని, ఎవరు పెట్టిన బాణం? కేసీఆర్ ఎవరు వదిలిన బాణం అని బీఆర్ఎస్ పెట్టిరు, భారత రాష్ట్ర సమితి అని పెట్టిరు. అది తెలంగాణ నుంచి పుట్టుకొచ్చిన పార్టీ మేడం టీఆర్ఎస్. ఏమిటంటే ఇప్పుడు దేశం మీద వెళ్ళాలి కాబట్టి బీఆర్ఎస్ అయింది కదా, టీఆర్ఎస్ లేదు కదా. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నారు. అవును పెట్టుకుంటాం. వచ్చింది మరి మేము ఎక్కడైనా మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా పాదయాత్ర చేయొచ్చు. ఇది డెమోక్రసీ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నాము, మనకి చాలా లా ప్రకారం అన్ని అయినా కూడా మహిళల పట్ల ఇంత దారుణమైన చర్య కేసీఆర్ గారు ఎట్లా తీసుకున్నారు? దానికి సమాధానం చెప్పండి. మీరు తప్పుగా భావించుకుంటున్నారు, తప్పుగా ఊహించుకుంటున్నారు. కేసీఆర్ గారు ఎక్కడ ఎన్ని కాలేదు, పోలీసు చట్ట ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి మనం చూస్తే మహిళలపై ఏ విధంగా దాడి చేస్తారు కార్యకర్తలు కావచ్చు. శ్రీనివాస్ గారు మహిళలు అన్న చూడకుండా, ఒక మహిళ అని చూడకుండా ఏ విధంగా మహిళలపై దాడులు చేస్తారు? మహిళల్ని అంత కిరాతకంగా దాడి చేసి మహిళల్ని పోలీస్ స్టేషన్ లో ఉంచడము, ఆ పోలీస్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు లాఠీ చార్జ్ చేయడము, వాళ్ళను తోసేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇదంతా కేవలం ఏంటంటారు? వీళ్ళ విమర్శ ప్రధానంగా అదే కనబడతా ఉంది. మహిళలు అనుకున్నా కూడా మమ్మల్ని లాఠీ చార్జ్తో చేయడం, ఇదంతా కేవలము ఎక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో వాళ్ళు అంచలేని స్కీమ్స్ ను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర ద్వారా అనేక ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలోనే ఆమెను అణిచివేయాలన్నటువంటి దురుద్దేశంతో చేస్తున్నటువంటి దాడి అంటూ వీళ్ళు ఖండిస్తున్నారు. సో దీనికి టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేమంటారు? ఒకటండి, మేము ఎక్కడ ఏ రోజు ఎవరిని మీరు అంటున్నారు కాబట్టి ఆడవాళ్ళని చూస్తున్నాం, ఎక్కడ ఏది చూడట్లేదు. కాబట్టి అంటే ఆమె ఏదో ఒకటి చలి గొడవ చేయాలి. తెలంగాణ టీవీ9 అన్ని మీడియాల్లో ఒక్కసారి చెక్ చేసుకోవాలండి, ఎట్లా లాగారు, ఎలా కొట్టారు, ఏం చేశారని విజువల్స్ లోనే కనపడతాయి. మీకు కొట్టలేదు, మీరు చూడండి ఒక చెప్తారు, 1 టైం చెప్తారు, 2 టైం చెప్తారు, కావాలని లాగి పెట్టి కొట్టి మమ్మల్ని హింస పెట్టారు. 2 వరకు 3 వరకు స్టేషన్ లాంటి పెట్టే దురదరాష్ట్రుడి చర్య అంటారా, ఇంకేమని అంటారా? సిగ్గులేని ప్రభుత్వం అనుకోవాలి ఇది. అది తప్ప మేడం,
మేడం అట్లాంటి ప్రభుత్వం కాదు. చూడండి మీరు ఎక్కడి నుంచి వచ్చే రాష్ట్రంలో ఎంతో మంది ఇక్కడ జీవిస్తున్నారు. కాదండి, మీరు సమర్థించుకుంటే సరిపోతుంది శ్రీనివాస్ రెడ్డి గారు. మీ ఏంటంటే మీ తప్పులు మీరు కప్పెట్టుకుంటున్నారు అంతే. బహిరంగంగా అన్ని వస్తాయిలేండి. ముందు కూడా మాకు కూడా అన్ని ఉన్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని సేకరించి నా నడుము ఈ రోజు MRI స్కాన్ కి తీశారు. సో మీకు కూడా ఆ విజువల్స్ లైవ్ లో ఇస్తాను నేను ఇప్పుడు. అమ్మ చట్టబద్ధంగా ప్రకారం కలిసి మీరు చట్టపల్లండి, ఎవరు దానికి అభ్యంతరం చెప్పరు. కాకపోతే అంటే ఆపుతున్నారు కదా కార్యకర్తలు, ఎందుకు ఆపుతున్నారు? మీరు భయపడి మీ ప్రభుత్వానికి మేమంటే భయం వేసి మీరు ఆపారు. మీరు చేసుకోవద్దంటున్నారు, కావాలని మీరు గొడవ ప్రయత్నం చేసి రండి పోలీసులు ఒక్కసారి 100 మంది మేమేమన్నా ఎక్కడి నుంచి అయినా వచ్చినామా, లేకపోతే ఏమన్నా చేసినామా, లేకపోతే ఇంకేదైనా జరిగిందా? మా నుంచి ఎటువంటిది లేదు, కానీ మీరే కావాలని మా అష్ట దిగ్బంధనం చేశారు, మా షర్మిలమ్మ గొంతు నొక్కుతారు. ఇది మీ ప్రభుత్వానికి మంచిది కాదు. వినాశకాలే విపరీత బుద్ధి అని, వినాశకాలం వచ్చిందని కావాలి ఇప్పుడు టిఆర్ఎస్ కి. భారత రాష్ట్ర సమితి అది కాదమ్మా. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, పరిపాలన మంచిగా ఉంది, సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా. మరదలను పిలుస్తారా, మళ్ళానేమో పూజలు నోములు చేసుకోవాలని చెప్తారా? అదేంటి అని అడిగితే మళ్ళీ మమ్మల్ని పడేసి కొడతారా మహిళల్ని? ఎక్కడ అండి ఏ పక్క మీ మంచి ప్రభుత్వం చెప్పుకోవడానికి మీకు ఉండాలా? మేడం మా ప్రపంచంలో మంచి అవార్డు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మేడం. చూడండి ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఎంత షీట్ 24 hours లో ఏ జరిగిన సంఘటన కూడా మేము దత్తత తీసుకున్న గ్రామాలకే దిక్కు లేదు, దేశాన్ని ఏముంటారు అనేది ఈ రోజు పేపర్ స్టేట్మెంట్. అండ్ దాంతో పాటు వైఎస్ఆర్టీపీకి సంబంధించినటువంటి ప్రశ్న కూడా, దత్తత తీసుకున్నటువంటి గ్రామాలకి కేసీఆర్ దత్తత తీసుకున్నటువంటి 16 గ్రామాలకే దిక్కులు, ఈ రోజు దేశానికి ఏం ఉద్ధరించడానికి వెళ్ళాడు అంటూ కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. దీనికి ఏమంటారు? పేపర్ స్టేట్మెంట్ ఐ డోంట్ వాంట్ కామెంట్, బట్ మీరు ఏదో 16 దత్తత తీసుకున్నారో ఇప్పుడు వెళ్దాం అక్కడికి. సో వెయిట్ చేద్దాం, అక్కడ ప్రూఫ్ చూపిస్తాం. సో మేడం అని రండి, మీడియా రండి, ఎంతమంది రండి, ఎన్ని దత్తత తీసుకోకుండా ఒక్కసారి మన కాంగ్రెస్ పార్టీకి ఆంజనేయులు మనకు అందుబాటులో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాము. ఆంజనేయులు గారు, ప్రస్తుతం మనం చూసే తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి పాదయాత్ర, షర్మిల పాదయాత్ర చేస్తుంది. సో ఈ పాదయాత్రకు సంబంధించి అడ్డినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. వరంగల్ నర్సంపేట ప్రాంతంలో ఆమెకు సంబంధించిన పాదయాత్రకు పునిష్టపడ్డారు. సో ఆఫ్టర్ దట్ ఆమె కోర్టు నుంచి పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు, ఇటు బండి 5వ విడత పాదయాత్ర చేస్తున్నారు. వీళ్ళందరూ చేసినప్పటికీ వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే తప్పేం వచ్చింది అంటూ కూడా ఆ వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రశ్న. సో కాంగ్రెస్ పార్టీ నుంచి మీరేమంటారు దీనికి సంబంధించి? బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకటే. బీజేపీ చేస్తున్నటువంటి ప్రణాళిక ఏమున్నాయో టీఆర్ఎస్ చేస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్రం వదిలిపెట్టి కేంద్రం బాట పట్టింది బీఆర్ఎస్ అని. రాష్ట్రంలో సీఎం లేడు. ఇప్పుడు సీఎం లేని పరిస్థితుల ఎవరు పాదయాత్ర చేస్తే ఎవరికి లాభం? అవసరం ఏముంది? ఇప్పుడు పాదయాత్రల పనేముంది? కేంద్రంలో బీజేపీ ఇప్పుడు ముఖ్యమంత్రి కూతురే స్వయంగా ఇప్పుడు ఈడీ ప్రశ్నించే తరం ఉందా అన్న పద్ధతిలో ఆమె మాట్లాడుతూ ఉంది. గతంలో తమిళనాడులో అన్నా డిఎంకే అధినేత కరుణానిధి కూతురు కలిములి కూడా ఈరోజు ఈడీకి సహకరించింది. సోనియా గాంధీ గారు సహకరించారు. ఈ కవిత సహకరించకపోవడం పోగా కవిత ఈడీ పైన, రాజ్యాంగం పైన విమర్శలు చేయడం జరుగుతా ఉంది. ఈడీ పద్ధతుల చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఈ పాదయాత్రలు అనేది ఈ షర్మిల, బీజేపీ, టీఆర్ఎస్ దొందే. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను విమర్శనం జరుగుతూ ఉంది. షర్మిలను మొన్న ఆ విధంగా అరెస్ట్ చేయడం తప్పే, కాంగ్రెస్ పరంగా తప్పే, కాదంటలేం. కాకపోతే ఈమె సిద్ధాంతాలు మొత్తం టీఆర్ఎస్ సిద్ధాంతాలు, ఈమె సిద్ధాంతాలు మొత్తం బీజేపీ సిద్ధాంతాలు. కాబట్టి కాంగ్రెస్ ను వీళ్ళు కవర్ చేయడానికి, కాంగ్రెస్ ను వీళ్ళు మభ్య పెట్టడానికి పాదయాత్రలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజల శ్రేయస్కరం పాదయాత్ర చేయటం లేదా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున కొడతా ఉన్నాం.
ఆంజనేయులు గారు మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముందు చూసుకుంటే గాంధీజీ గారు, ఆ తర్వాత మహాత్మా గాంధీ, తర్వాత ఎన్టీఆర్ గారు చేశారు, ఎన్టీఆర్ గారు తర్వాత వైఎస్ఆర్ గారు కూడా పాదయాత్ర చేశారు. సో వైఎస్ఆర్ మొదలుపెట్టినటువంటి పాదయాత్రను ఆమె కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్రల స్కీమ్ మొదలుపెట్టింది. పాదయాత్రల పర్వం ఆమెతో మొదలైన తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. సో అలాంటప్పుడు మొన్నటి వరకు కూడా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ తెలంగాణలో చేసినప్పుడు పర్మిషన్ ఉంది. సో ఇప్పుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తున్నాడు. సో అయినప్పటికీ వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి షర్మిలను ఎందుకు అడ్డగించాలి అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. హైకోర్టు నుంచి సంచలనంగా కూడా మీరు పాదయాత్ర చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు పాదయాత్ర చేసుకోవచ్చు వచ్చినప్పటికీ కూడా కావాలనే పోలీసు వాళ్ళు అక్కడ ఉండడము, ఇదంతా కూడా కావాలని టీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళంతా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ఎక్కడ వైఎస్ షర్మిలకు ప్రజలు కరెక్ట్ అయినటువంటి క్యాడర్ లభిస్తూ ఉంది, సో లభించే అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో చేస్తున్నటువంటి కుట్ర అంటున్నారు. ఇప్పుడు అన్న ఇది భారత్ జోడో యాత్ర ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ చేసే భారత్ జోడో యాత్రకు, చెలిమిరా యాత్రకు, ఈ సంజయ్ యాత్రకు చాలా తేడా ఉందండి. భారత్ జోడో యాత్ర ఒకటి సిద్ధాంతం, యావత్ భారతదేశాన్ని కలపడం కొరకు రాహుల్ గాంధీ గారు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ భారతదేశాన్ని అన్ని కులాల మతాలను అన్ని ఏకతాడికి తీసుకురావాలి, భిన్నత్వంలో ఏకత్వం అన్న సిద్ధాంతంతో రాహుల్ గాంధీ గారు ఈరోజు పాదయాత్ర చేస్తా ఉంటే, షర్మిల గారు ఓన్లీ ఆ యొక్క స్థానాన్ని తెలంగాణలో నిలుపుకోవడానికి ఆమె చేస్తా ఉంది. బండి సంజయ్ గారు చేసే పాదయాత్ర ఓన్లీ మతాల కొరకు, మత సిద్ధాంతాల కొరకు, ఆయన పార్టీ పరంగా మత సిద్ధాంతాలు. బండి సంజయ్ బడి ఎవరున్నారంటే ఇంకొక మాట, భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఎవరిని, ఎంతమందిని పరామర్శించారు, ఎంతమంది సమస్యలు లేవనెత్తారు, ఎంతమంది సమస్యల పైన మాట్లాడారో ఫస్ట్ చెప్పమానండి. ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడారు. ఆయన సమస్యల పైన లేవనెత్తనే ఎత్తలేదు. ఆయన వచ్చారు, నడుచుకుంటూ వెళ్ళిపోయారు తప్ప దాని పాదయాత్ర అనరు, రన్నింగ్ రేస్ అంటారు నన్ను అడిగితే. సమస్యల పైన మాట్లాడిన వాళ్ళు, ప్రశ్నించే గొంతు వాళ్ళు, మీరు ప్రశ్నించే. ఆంజనేయులు గారు మీరు ఒకసారి చెప్పండి, ఇప్పుడు పాదయాత్ర అనేది ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పర్వం, అది ఒక పర్వంగా భావించాలి. స్థానిక ప్రజల సమస్యలతో పాటుగా ఉన్నటువంటి సమస్యలను కేర్ చేయడము, రానున్నటువంటి రోజుల్లో ఒకవేళ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ ప్రాంతంలో ఆ పరిస్థితులపై కొంత అవగాహన తెచ్చేందుకే ఆ పాదయాత్ర అంటారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి ఇప్పుడు శివపావని గారు అడిగినటువంటి ఒక ప్రశ్నకి టీఆర్ఎస్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందో ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, పాదయాత్ర పర్వం అనేది కొంత ఒక ఫ్లో అనేది స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి ముందుకెళ్లేటువంటి ఒక పర్వం అని చెప్పుకోవాలి. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా ప్రజల యొక్క పరిస్థితిని, విధానాలను కూడా తెలుసుకునేటువంటి ఒక విధానాన్ని మనం తెలుసుకుంటూ ముందుకెళ్తాం. అట్లాంటి నేపథ్యంలో మరి ఇప్పుడు భారత్ జోడో యాత్ర అనేది ఏ విధంగా మనం అందరం చూసాము. ఒక ఉరుకుల పరుగుల యుద్ధంలా జరిగింది, రోజు ఒక రన్నింగ్ రేస్. ఇప్పటిదాకా పావని గారు అన్నట్టు. సో దీన్ని అది మీడియానే సాక్షి కదండి. అంజన గారు చెప్పేది ఏంటంటే, మేడం చెప్పింది ఒకటి. సో షర్మిల గారికి ప్రజాదరణ లేదండి. రెండవది ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సృష్టించాలి, ఏదో ఒక ఎమ్మెల్యేని తిట్టాలి, ఎవరినో ఒక నియమన. పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర చేసేటప్పుడు ప్రజలకు ఏం కావాలి, ఏం జరిగింది కనబడుతుంది. వెళ్తా ఉంటే రోడ్డు మీద పచ్చదనం కనబడుతుంది. ఒకప్పుడు ఏం లేకుండా తీవ్రమైన సంఘటన అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రశ్న ఏవనెత్తిందే, ప్రశ్నని నిలిపిందే షర్మిల గారు. షర్మిల గారు మాట్లాడితేనే రాష్ట్రంలో, మీరు చెప్పారు, కేసీఆర్ గారు అన్నారు, ఎక్కడన్నా సమస్యలు ఉన్నాయా, ఏ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు లేవన్నారు. కానీ సమస్యల పుట్టలో ఉన్నదే తెలంగాణ రాష్ట్రం అని ప్రూవ్ అయింది మరొకసారి షర్మిలమ్మ పాదయాత్రలో. ప్రతి ఒక్కరు మా పెన్షన్స్ రావట్లేదు, మాకు డబుల్ బెడ్రూమ్ లేవు, అమ్మ మేము కనీసం మహిళలకు, ఒంటరి మహిళ పెన్షన్స్ రావట్లేదు, ఉచిత విద్య లేదు, ఉచిత కరెంట్ లేదు, ఓ పక్క కరెంట్ అంటున్నారు, పిల్లలు అడుగుతున్నారు. ఎక్కడండి మీ ప్రభుత్వం? గారు ఒకసారి మీరు ఒకటే, పాదయాత్ర స్కీమ్ మనకు తెలుసు. పాదయాత్ర అనేది ప్రజా సమస్య తెలుసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పాదయాత్ర. ఇప్పుడు పావని గారు అన్నట్టుగా, శివపావని గారు అన్నట్టుగా పాదయాత్రలో కేవలం రన్నింగ్ రేసే జరిగింది, ఎటువంటి ప్రజా సమస్యలు తెలుసుకునేటువంటి పాదయాత్ర కాదు రాహుల్ పాదయాత్ర అంటూ కూడా వచ్చినటువంటి మాటకు మీరేమంటారు? పార్వతి గారు కూడా తెలుసుకోవాలంటే,
భిన్నత్వంలో ఏకత్వం ఒకటే నిదానం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అన్న సిద్ధాంతం తోటి రాహుల్ గాంధీ గారు ఈ రోజు పస్తా ఉంటే ఇంటింటికి పోయి కలవరండి, ఇంటింటికి పోయి కలవరు. మొత్తాలను చుట్టుముట్టి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఎక్కడండి ఆయన అడిగింది? ఆయన మెయిన్ రోడ్ మీద పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి అంటే రన్నింగ్ రేస్ మాత్రమే జరిగింది తప్ప ప్రజలకి ఏముంది, ఏం లేదు. ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వల్ల ఎన్ని సదుపాయాలు కలిగి ఎన్ని సదుపాయాలు లేవు అనేది రాహుల్ గాంధీ గారు తెలుసుకోలేకపోయారు. దాన్ని ఖచ్చితంగా రన్నింగ్ రేస్ కిందే మనం చూసుకోవాలి. ప్రజల్లో విఫలమయ్యారని ఇక్కడే మనం తెలుసుకోవచ్చు. ఓకే 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 మేడం గారు, మీరు వినాలి, మీరు వినండి. మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు, మీరు వినండి. భిన్నత్వంలో ఏకత్వ పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. అది బీజేపీ తరం కాదు, నా టీఆర్ఎస్ తరం కాదు, బీఆర్ఎస్ తరం కాదు. వినండి 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 గారు వినండి, మీరు వినండి, మీరు వినండి, మీరు వినండి మేడం గారు. చెప్పడం కన్నా వినడం నేర్చుకోవాలి. ఒకటి మనం రోడ్ల మీద నడిచా ఇంకేడ నడిచినామో ఇంకెక్కడ ఉన్నామో తర్వాత విషయం. కాకపోతే ఒకటి యావత్ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్న పార్టీ ఏకైక ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. ఒకటే మనం ఏం చెప్తా ఉన్నాం, రోడ్ మీద నడుస్తా ఉన్నారు. భారతదేశ కాబోయే ప్రధానమంత్రి అయినా 2 మాటలు ఆయన ప్రధానమంత్రి అవకాశం అయితే వదిలిపెట్టు మా మనిషి అండి ఆయన రాహుల్ గాంధీ. నాడియో జోకు, నాడియో బండి సంజయ్, నాడియో మన ఎవరు కేసీఆర్, నాడియో ఇది కాదు కదా. ఆయన దేశ ప్రధాని, దేశ వాయు భారత ప్రధాని. ఆయన ఊరూరుకు తిరగాలి, ఇంటింటికి కుదరదు కదండి. ఇప్పుడు ఎంతో మంది ఎన్ని గ్రామాలలో ఎంత మంది వెయిట్ చేస్తూ ఉన్నారంటే, ఎంత మంది ఆయనకు తిప్పలు పడతాం, ఎంత మంది కలుద్దాం. భారతదేశంలో ఏకైక పార్టీ ఇక్కడ మాట్లాడుకోవట్లేదు. మనం తెలంగాణ రాష్ట్రం గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఒక్క సెకండ్ ఆంజనేయులు గారు, తెలంగాణ రాష్ట్రం రాజస్థాన్ వస్తుంది, గుజరాత్ వస్తుంది, జార్ఖండ్ వస్తుంది, పంజాబ్ వస్తుంది. వచ్చినాము. సో కేవలం జస్ట్ ఇప్పుడు మనకు కావాల్సిందే తెలంగాణకు సంబంధించి ఒక ఇష్యూను మనము ఇప్పుడు చర్చించుతున్నాము. ప్రధానంగా చర్చించేటువంటి అంశం ఏంటి అని అంటే, కేవలము వైఎస్ఆర్టీపీ పార్టీకి సంబంధించి షర్మిల పాదయాత్ర కేవలము ప్రజల్లో ఆదరణ వస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఇక్కడున్నటువంటి స్థానిక పార్టీలన్నీ కూడా అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ పోస్టులను అడ్డగించి కార్యకర్తలను షర్మిల ఇంటి వైపు కూడా వెళ్ళనివ్వట్లేదు. అట్లాంటప్పుడు ఇటు బండి సంజయ్కి ఎందుకు ఇచ్చే పర్మిషను, ఇటు రాహుల్ గాంధీకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు అనేది ప్రధాన చర్చ. రాహుల్ గాంధీ తోటి బండి సంజయ్ గారిలా గానీ పోల్చుకోవద్దండి. ఫస్ట్ వన్, రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు. షర్మిల గారికి మేము వద్దనిలేమండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆబ్జెక్షన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి యాత్రను ఆపండి అని చెప్పలేదు. ఎక్కడ కూడా బండి సంజయ్ గారి యాత్రను ఆపండి అని చెప్పలేదు. ఓన్లీ టిఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా అక్కడ బీజేపీ ఇక్కడ టిఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న నాటకం. టిఆర్ఎస్ లో భాగమే షర్మిల, టిఆర్ఎస్ లో భాగమే బీజేపీ. ఈ 3 పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీ మళ్ళా షర్మిల మీరు టిఆర్ఎస్ కలపకండి. పోరు జరుగుతుంది టిఆర్ఎస్ మధ్య అండ్ షర్మిల మా వైఎస్ఆర్టీపీ మధ్య. కానీ మీరు ఈ మాట మాట్లాడడం కరెక్ట్ భావ్యం కాదనుకుంటే ఒకసారి మీ విఘ్నతకు వదిలేస్తున్నాం మీ మిషన్కి. లేదండి మీరు ఒక్కపారి మీరు మా మాట వినండి. ఇప్పుడు షర్మిల పరోక్షంగా మేమున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఉండి మాట్లాడడం సపోర్ట్ చేశాము అని మాట్లాడకండి. ఎందుకంటే మీరు కూడా దానిలో ఒక పర్వం అని మేము కూడా అనుకుంటున్నాం. మరి టిఆర్ఎస్ లో ఇప్పుడు భారత రాష్ట్ర సమితి దానిలో ఒక పర్వమే కాంగ్రెస్ అని మేము కూడా అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంజన్న ఒక్కటి ఏంటంటే నేను ఏమంటానంటే పాదయాత్ర చేసుకోవచ్చు. ఆ పాదయాత్రలో ఆదరణ లేదు కాబట్టి ఏదో గొడవ చేయాలని, ఏదో ఒకటి సృష్టించాలని చెప్పేసి ఉద్దేశంతో ఏదో ఒకటి ఒక సీఎం అనకుండా, మంత్రి గారిని అనకుండా, ఎమ్మెల్యే అనకుండా ఒక ఆడవాళ్ళు మాటలు కావాలి. ఒక చట్టపరంగా చేసుకోమని చెప్పండి. వి హావ్ రైట్ టు గివ్ పోలీస్ ప్రొటెక్షన్ మేము ఇస్తామండి. ఎవరు ఏ పార్టీ పెట్టుకోవచ్చు. ఆ చట్టంలో అందరికి ఉంది, హక్కు ఉంది. ఎవరైనా చేసుకోవచ్చు. మేము కాంగ్రెస్ పార్టీ తిట్టుమన్నదా? ఆమెను మేము ప్రత్యేకంగా టిఆర్ఎస్ లో తిట్టుమని చెప్పింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కూడా ఎవరిని తిట్టమనదు, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయడండి. ఆమె వ్యక్తిగతం మేము తప్ప ఎక్కడ షర్మిలమ్మ తిట్టినట్టుగా లేదు. ఇద్దరు ఒకటి పూజలు చేసుకోవాలన్న కేటీఆర్ గారిని అండ్ నిరంజన్ రెడ్డి గారు మరదలు అని సంబోధించడం పట్ల మాట్లాడిందే తప్ప షర్మిలమ్మ గారు ఎక్కడ అవాకులు చెవాకులు ఆమె పేలదు. కేవలం ఏంటంటే అక్కడ ఎమ్మెల్యే చేసే పథకాలు వాళ్ళ అమలు కాలేదని ప్రత్యక్షంగా ఆవిడ చూపించింది కాబట్టి ఇది కక్ష చర్య. ఇది కేవలం టిఆర్ఎస్ గా ఇప్పుడు మారిన భారత రాష్ట్ర సమితి ఇది కక్ష చర్యగా ఖచ్చితంగా అండ్ కాసేపట్లో ఇప్పుడు మేము కార్యకర్తలు వెళ్తున్నా లోపలికి వెళ్ళే పరిస్థితి అంటే ఎంత మాత్రం కక్షంతో గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మేడం ఒకటే మేడం, అది కాంగ్రెస్ పార్టీ తిట్టుమని చెప్పిందా? ఒక ఓటీ బస్సు గారు ఉన్నారమ్మా. అంటే ఇప్పుడు భారత రాష్ట్ర సమితి నేను అంటున్నాను అన్న. భారత రాష్ట్ర సమితి అంటున్నారు కరెక్ట్. మేమేమో ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ తిట్టుమని చెప్పిందా? భారత రాష్ట్ర సమితి కేవలం అడ్డగిస్తున్నటువంటి ఇవన్నీ ఎక్కడ ప్రజలు వారి యొక్క సమస్యల్ని అడిగి తెలుసుకున్న నేపథ్యంలోనే ప్రజలు ఎక్కడ మొబ్బు బట్టి వైఎస్ షర్మిల వెనుక వెళ్తా ఉంటారు. ప్రజల ఆదరణ ఎక్కడ వస్తుందో అన్నటువంటి ఆలోచనతోనే కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోలీసులను అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తుంది అన్నటువంటి అంశం 100% తప్పండి. 100% ప్రజాదరణ లేదండి. ప్రజలు వీళ్ళు ఒక క్వశ్చన్ వేయడానికి వీళ్ళకి క్వశ్చన్ కక్ష సాధింపు చర్య కాకపోతే మీ నాయకులు మీ ఎమ్మెల్యే అనుచరులు వచ్చి బస్సులు తగలబెట్టడం ఏంటి? ఇది ఎక్కడ చర్య? దీన్ని తీవ్ర స్థాయిలో కలిచాలి. మహిళలను కొట్టడం ఏంటి? మహిళలందరినీ కలిపి లోపల పెట్టేసి కుమ్మడం ఏంటండి? ఎక్కడ చర్య? 17 మంది కార్లు ఉంటే పెట్రోల్ పోస్తారా? వెహికల్స్ ని తగలతారా? అండ్ కర్రలు పెట్టి కొడతారా? ఇది ఎక్కడిదండి? ఈ ప్రభుత్వం ఎక్కడిది? ఈ డెమోక్రసీ ఎక్కడిది? ఈ హింసా చర్య ఏమంటారు మరి మీ ప్రభుత్వాన్ని? పావని గారు మీరు ఒకటి వినాలి. పావని గారు చెప్పండి కంటిన్యూ చేయండి. పావని గారు ఒకటే, రాష్ట్రంలో ఎవరి అధికారం నడుస్తా ఉంది? బీఆర్ఎస్ గా మారిన ప్రభుత్వమే నడుస్తుందన్నా? ఓకే, నడిస్తే కేంద్రంలో ఎవరి పార్టీ నడుస్తా ఉంది? బీజేపీ. ఇప్పుడు రాష్ట్రంలో సీఎం ఖాళీ ఉంది అండి, సీఎం పోస్టు ఖాళీ ఉంది. మీ కేంద్రం ఎవరన్నా గట్టిగా ఉంటే సీఎం పోస్టును భర్తీ చేయమని చెప్పండి. ఈ పాదయాత్ర విషయం తర్వాత. ఇప్పుడు ఆంజనేయులు గారు తెలంగాణకు సీఎం లేరంటారా? సీఎం లేరు. తెలంగాణలో సీఎం పోస్ట్ ఖాళీ ఉంది. ఎవరైనా అప్లై చేసుకోమనండి. మినిస్టర్లను గానీ, ఎమ్మెల్యేలను గానీ, ఎంపీలను గానీ ఎవరన్నా సీఎం పోస్ట్ కు అప్లై చేసుకోవచ్చు. ఎన్నుకోవటువంటి పోస్ట్ కాదంటారు, జస్ట్ ఎగ్జామింగ్ రాసి సీఎం పోస్ట్ ఉంది, పోస్ట్ కు అప్లై చేయమంటారా? అదే సెకండ్ థింగ్ అండి, ఎన్నికల ద్వారా చేసుకోవాల్సిందే. కాకపోతే ఇప్పుడు తాత్కాలికంగా ఖాళీ ఉంది. తెలంగాణ సీఎం పోస్ట్ ఖాళీ ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం పోస్ట్ ఖాళీ, అభ్యర్థులు ఎవరైనా ఉంటే, పోటీదారులు ఎవరైనా ఉంటే, భారత దేశంలో ఉన్నటువంటి పోటీదారులు ఎవరైనా కూడా తెలంగాణలో పోటీ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా గవర్నరానికి పోయి మీ బల నిరూపణ చేసుకోండి. కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని బీజేపీ ఉంది. బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కసారి శ్రీనివాస్ గారు ఒకటి తెలంగాణలో సీఎం పోస్ట్ అంటే ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా ఉంది, అభ్యర్థి ఎవరైనా ఉంటే ఎగ్జామ్ రాసి పోస్ట్ తెచ్చుకోవచ్చు అన్న మాటకు మీరు ఏమంటారు? ఖాళీ ఉంటే కదండి ఎగ్జామ్ రాసేది. ఆల్రెడీ అక్కడ ఆక్యుపై ఉన్నారు. మా సీఎం గారు ఉన్నారు. మాకే ఆయన పెద్ద దిక్కు. ఏడ ఉన్నారు సీఎం? ఏడ ఉండాలి? ఏడ ఉన్నారు? కుర్చీలు ఇక్కడ ఖాళీ లేవండి. ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి పెట్టుకునే పర్వంలో ఉన్నారు. టిఆర్ఎస్ అనే పర్వం అయిపోయింది. అంటే రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయింది. ఇక దేశాన్ని లూటీ చేయడానికి వెళ్ళారు ఆయన. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని రకాల పథకాల మీద ఆయన లూటీ చేసేసారు. అంతా అయిపోయింది. ఇంకా భారత రాష్ట్ర సమితి అనే పేరుతోటి దేశాన్ని లూటీ చేయడానికి వెళ్ళారు. రాష్ట్రాలు లూటిస్తే వీఆర్ నెంబర్ 1 నెంబర్ 2 వెళ్ళిపో మేడం.
పవన్ గారు మాట్లాడేటప్పుడు కొంచెం మీరు కూడా చదువుకున్న వాళ్ళు. సో ఈ సమస్యలన్నీ అలాగే ఉండి ఈ రోజున అన్ని పథకాలు ఇప్పుడు ఎన్ని కాదండి, నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి, నోటి లెక్కలు మీరు చెప్పండి నోటిఫికేషన్లు నిరుద్యోగత మీద ఎంత మంది చనిపోయారు, ఎంతమంది ఇదైపోయారు. ఆయన ఒకసారి కంటిన్యూ. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు చెప్పండి, తగినటువంటి ప్రశ్న, తెలంగాణలో అభివృద్ధి ఎక్కడ కనబడుతూ ఉంది, దాంతో పాటుగా నిరుద్యోగితులకు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి సీఎం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు దేశాన్ని దోచుకోవడానికి వెళ్తున్నాడు అంటూ మాట్లాడుతున్నటువంటి మాకి సంబంధించి మీరేమంటారు? అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడుతున్నాను, దోచుకున్నాం అనేది వాళ్ళ విజ్ఞత వదిలిపెడతారు. ఫస్ట్ అండి, తెలంగాణలో మళ్ళీ వచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వమే, ప్రజలు మాకు పట్టతారు. సో ఇలాంటి వాళ్ళు షర్మిల వాసులు 100 మంది వచ్చినా కూడా, మోడీ వాళ్ళు వచ్చినా కూడా మా తెలంగాణను ఎవ్వరు ప్రజలు ఆదరణ పొందడం ఇష్టం. ఓన్లీ తెలంగాణగా సాధ్యమా, కేసీఆర్ సాధ్యమా? రెండవది, సో మేము ఖచ్చితంగా గెలవబోతున్నాము, మేము ఖచ్చితంగా గెలుస్తాము. మహిళల సమస్యలు, మొన్న రేప్ జరిగింది, చిన్న పాప పైన ఏం చర్య తీసుకున్నారండి సిద్ధారెడ్డి గారు? అంతకుముందు చైత్ర పాప, అంతకుముందు ఇంకొక ఆడపిల్ల విషయాల్లో కనీసం వాళ్ళు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు. అలా చూస్తే నోటిఫికేషన్లు ఉద్యోగాలను ఉరి పోసుకొని చనిపోయారు. వరి అంటే ఉరి అన్నాడు. రైతులు ఎంతమంది చనిపోయారు అంటే కేవలం బంగారు తెలంగాణ, బారులు తెలంగాణ, బీరులు తెలంగాణ అని చేసి పెట్టారు ఈ రోజున తెలంగాణ ప్రభుత్వాన్ని. ఇంకో తెలంగాణ ప్రభుత్వమే అలా చేసింది. అండ్ ఇంకొకటి వచ్చేపాటికి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఏ రకమైన సదుపాయాలు ఉన్నాయండి? బ్రేక్ తీసుకుందాం, చిట్కలో వచ్చేద్దాం. సో స్టే విత్ us. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయిచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిలాబాద్. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయిచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిలాబాద్. ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా బట్టే సీనన్న. ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న, కాషాయ జెండా బట్టే సీనన్న. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను, ఆదిలాబాదు కాంతి రేఖై మెరిసెను. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను, ఆదిలాబాదు కాంతి రేఖై మెరిసెను. ఆదిలాబాదు పులి బిడ్డ కాషాయపు జెండా బట్టి నరేంద్ర మోడీ బాట నడిచే. ఆదిలాబాదు పులి బిడ్డ లల్లై 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 రే లల్లై రే భారతీయ తెలంగాణ భవన్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్, గాంధీ భవన్, పార్టీ ఏదైనా పొలిటికల్ హెడ్ క్వార్టర్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ అమ్మా న్యూస్ లో. మన యాసల, మన భాషల అదురు అనిపించే ముచ్చట్లు, అట్లనే వార్తలు ఎక్కడ సూచిస్తున్నారులే, ఎక్కడా కాదులా మన అమ్మా న్యూస్ లా. ఇక తప్పకుండా చూడాలి, యాది మర్చిపోదు. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయిచున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిలాబాద్. చలో కరీంనగర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు ఈ నెల 15న కరీంనగర్ కు విచ్చేయిచున్న
బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జెండా గారికి స్వాగతం సుస్వాగతం. ఇట్లు కంది శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకులు, ఆదిలాబాద్. ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టేసినన్న. ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టేసినన్న. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాదిరే కై మెరిసెను. నరేంద్ర మోడీ బాటలోన కదిలెను ఆదిలాబాదు కాదిరే కై మెరిసెను. ఆదిలాబాదు పులి బిడ్డ కాషాయపు జెండా పట్టి నరేంద్ర మోడీ బాట నడిచే. ఆదిలాబాదు పులి బిడ్డ లల్లై 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 రే లల్లై రే భారతీయ తెలంగాణ. వెల్కమ్ బ్యాక్. సో పవని గారు, ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా అనేక ప్రశ్నలు వచ్చినాయి. వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి బీజేపీ వదిలినటువంటి బాణం అంటూ కూడా ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి మాట, ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినటువంటి మాట. సో బీజేపీ అనుసరిస్తున్నటువంటి తీరుపై ఆర్ఎస్ఎస్ ఏ విధంగా వ్యవహరిస్తుందో ఆ తీరునే ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు వైఎస్ఆర్ టీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అన్నటువంటి మాటకి మీరు ఏమంటారు? నేను దీన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నానండి. బీజేపీ వారినే కదా ఇప్పుడు ఆయన తెచ్చిన పథకాలు ఆయన పైన రాష్ట్ర దేశం మీద ఇది చేస్తున్నాడు, ఈయన రాష్ట్రంలో చేస్తున్నాడు. వాళ్ళు ఒకటి కానీ షర్మిలమ్మ ఎక్కడ కూడా వాళ్ళని కూడా ఎండగట్టింది కదా. ప్రతి ఒక్క దగ్గర కూడా బీజేపీ వాళ్ళు ప్రశ్నించట్లేదు, ప్రశ్నించే గొంతు లేవనెత్తట్లేదు. ప్రతిపక్షంలో ఉన్నది కేవలం బీజేపీ, కాంగ్రెస్. మరి వాళ్ళు ఏమైనా నిద్రపోయారా? గుడ్డి గుర్రాన్ని పళ్ళేమైనా దోముతున్నారా? వాళ్ళు కేవలం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ప్రశ్నించలేక వీళ్ళు వాళ్ళకి తొత్తులయ్యి ఈ రోజు దాకా తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది ఉద్భవించింది. ఇది ఎవరు వదిలిన బాణము కాదు, ప్రజల కోసం ప్రజలు వదిలిన బాణం అని షర్మిలమ్మని చెప్పుకోవాలి. ఒక మహిళ అయ్యుండి, అవును, సో నియోజకవర్గాలలో పర్యటన చేస్తుంది, పాదయాత్రలు చేస్తుంది, ఓకే. సో ఆ ప్రాంతాలకు వెళ్ళి ఆ స్థానిక ఎమ్మెల్యేలను కించపరుస్తూ మాట్లాడడం, అవహేళన చేస్తూ మాట్లాడడం, ఇది ఎంతవరకు సమన్వయం అంటూ టీఆర్ఎస్ వాళ్ళు వేస్తున్న కౌంటర్. అక్కడ అవహేళన ఎక్కడ చేసిందండి? వాళ్ళని ఏం అనలేదు కదా. మీరు ఎందుకు పథకాలు చేయట్లేదు, గవర్నమెంట్ ఇచ్చిన పథకాలని మీరు ఎందుకు అమలు చేయట్లేదు, ఇన్నాళ్ళు మరి డబుల్ బెడ్రూమ్లు ఎందుకు ఇవ్వట్లేదు అనేది తప్పు అంటే ప్రశ్నలు లేవనెత్తడానికే కదా అపోజిషన్ వాళ్ళు ఉన్నది. మరి వాళ్ళు చేయలేని పని మేము చేస్తున్నాం. అందుకే టీఆర్ఎస్ వారికైనా లేకపోతే బీజేపీ వారికైనా లేదా కాంగ్రెస్ వారికైనా మేమంటే చర్య. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం వాళ్ళు కోరుకున్న వాళ్ళు తొత్తులు కానీ మేము కాదండి. మేము ప్రజల కోసం ప్రజల్లోనే మేము వెళ్తాము. ప్రజల అభిమానం మాకుంది. పైన వైఎస్ఆర్ గారి ఆశీస్సులు మాకున్నాయి. 100% మేము ప్రజల కోసమే ముందుకు వెళ్లే చర్యలో మేము ఉన్నాము. అందుకే మా పాదయాత్రను ఆపారని కంటాపదంగా చెప్పగలను నేను. నిజామాబాద్ టూర్ లో చూస్తే, నిజామాబాద్ టూర్ కి వెళ్ళి చెరుకు ఫ్యాక్టరీ గురించి వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఇక్కడ చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించి ఇంత ఇష్యూ అవుతుంది అని చెప్పేసి ఇష్యూలో మాట్లాడుతూ, ఒకవేళ ఈ సమస్యను నెరవేర్చకపోతే చెరుకు ఫ్యాక్టరీ గేట్ కురేసుకుంటారా అని చెప్పేసి మాట్లాడడము, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కొంత అవహేళన చేస్తూ మాట్లాడడం పట్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి నర్సంపేటలో అడ్డగించామంటూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా. అవి ఒక మాట అండి, అక్కడ ఉరేసుకుంటారన్న మాట రాలేదు, అది పచ్చాబద్ధం. ఎందుకంటే లైవ్ లో నేనే ఉన్నాను అక్కడ. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ బాధలు కాదు, ఎందుకంటే చాలా మంది కొన్ని వందల మంది జనాలు చెరుకు ఫ్యాక్టరీకి ఆధారపడి ఉన్నారు. అక్కడ పంట చెరుకు, కానీ ఆ ఫ్యాక్టరీని మూయించేసి ఒకప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట మన్నులో పెట్టారు. కాబట్టి ఈ రోజున అక్కడికి వెళ్ళి ఆమె మద్దతు అంటే బాధితులకి మద్దతుగా నిలబడింది తప్ప వీళ్ళకి చేతగాని తత్వం అని చెప్తున్నా కదా. వాళ్ళకి చేతగాక ఈ రోజున ఆ మద్దతు షర్మిలమ్మ ఇచ్చింది. నేనున్నాను, నేను మీకోసం పోరాడుతాను, మీకోసం దీక్ష చేస్తాను, నా ప్రభుత్వం వస్తే నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీరు అంటే సానుభూతిని ప్రకటించింది. అలాగే నేనున్నాను అన్న భరోసాను ఆమె ఇచ్చింది. అప్పటి వరకు అక్కడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు? మరి స్పందించి ఉంటే ఈ రోజున మరి అక్కడ ఈ రోజున ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేది కదా. ఫ్యాక్టరీ ఓపెన్ కాలేదంటే వీళ్ళ మద్దతు వీళ్ళ ప్రజల పట్ల ఎంత మాత్రం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. అలా విఘ్నతగా వదిలేస్తున్నాం ఆ ప్రశ్నని. 8 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ అంటే మొన్నటి వరకు టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి తెలంగాణలో ఏం లేదంటారా?
కొంతవరకు నటించారండి, మిగతా ఆయన అలాగే పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తారనమాట. అంటే మసిబూసి మారేడుకాయం చేసి వాళ్ళని నల్లబొగ్గం చేసి ప్రజలని గొర్రెలను చేస్తున్నాడు. గొర్రెలను చేయడానికి మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకు అంటే ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తే వాళ్ళకు ఒక నమ్మకం కలిగించడానికి మళ్ళా అది ప్రభుత్వము ముందుకెళ్తుంది. కానీ ప్రజలు అంత అమాయకులు కాదు, తెలంగాణ ప్రజలు చాలా షార్ప్ ఈ రోజున. కాబట్టి ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. మహిళల పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నారో చూస్తున్నారు. స్కామ్లు ఇరుక్కున్న కవితమ్మను సపోర్ట్ చేశారు, కానీ పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్య పైన పోరాటం చేస్తున్న షర్మిలమ్మతో ఉన్న అనుచరులతో సహా మమ్మల్ని అష్టదిగ్బంధనం చేశారు. ఈ రోజున మా నియోజకవర్గాల్లో పోలీసులు మా ఇంటి ముందు, ఇప్పుడు వెళ్ళి చూడండి, మా ఇంటి ముందు పోలీసులు ఉన్నారు. ఎందుకు అంత పెట్టాల్సిన అవసరం ఏముంది ఈ ప్రభుత్వానికి? ఏముంది అంటే మా షర్మిలమ్మని ఒంటరిని చేసి ఈ రోజున మమ్మల్ని ఏకరాటిగా దాడులు చేసి మమ్మల్ని భయపెట్టడానికి, భయభ్రాంతులు చేయడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం లీడర్స్ ని బెదిరిస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇది కేవలం టీఆర్ఎస్ చర్య అనే చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లలో మీరు కోరుకునేది ఏంటి? అండ్ వైఎస్ఆర్ టీపీ పార్టీకి సంబంధించి యాజ్ పర్ షర్మిలాకి సంబంధించి సో మా కార్యకర్తలుగా మీరేం కోరుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అండ్ ఎలా కంట్రోల్కి తేవాలి, అండ్ దాంతోపాటుగా మీ పాదయాత్రను సాఫీగా సాగాలంటే ఏం కావాలి? సో చివరిగా ఏంటి మేము మాదేం లేదండి, లా ప్రకారం వెళ్తాము. మాకు ఆల్రెడీ పాదయాత్రకి పర్మిషన్ వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం కూడా మాకేంటంటే పోలీసు వాళ్ళని వెళ్ళిపోమ్మని స్టే ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడే స్టే చేస్తున్నారు. ఈ ప్రభుత్వం మంచిది కాదు, ఇది ప్రభుత్వానికి ఒక వైఫల్యం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మహిళలు తిరగబడితే మళ్ళా ప్రభుత్వం కుప్పకూలిపోయిన రాజ్యాలే కుప్పకూలి మళ్ళీ ఆ పరిస్థితిని కేసీఆర్ గారు మళ్ళీ తెచ్చుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని మహిళల జోలికి వచ్చిన వాడు ఎవ్వరూ బాగుపడింది చరిత్రలోనే లేదు. కానీ అయినా కూడా మళ్ళీ చెప్తున్నాం, ఇది ప్రభుత్వానికి మంచిది కాదు, ఇది ప్రభుత్వ శైలి కరెక్ట్ కాదు, ఇది ధృతరాష్ట్రుడి రాజ్యం అనే చెప్పుకోవాలి. కేవలం ఆయన మా పట్ల కేవలం మా షర్మిలమ్మకు వచ్చే ఆదరణ, ప్రజల యొక్క అభిమానం చూసి భయం వేసి కేవలం మమ్మల్ని అందరినీ అష్టదిగ్బంధనం చేశారు, మా లీడర్స్ ని అష్టదిగ్బంధనం చేశారు. ప్రతి ఒక్క నియోజకవర్గం ఇన్ఛార్జీలను కూడా అష్టదిగ్బంధనం చేశారు. ఈ చర్య చాలా దారుణమైన చర్య. మహిళలు అనేది కూడా లేకుండా జ్ఞానము వింత పశువులాగా ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి శైలి కాదని కేసీఆర్ ప్రభుత్వానికి చెప్తున్నాము. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీసు వారు ఇది గనక ఇంకా చేస్తే మాత్రం కార్యకర్తలతో సహా వచ్చి మేము దాడులు చేసే పరిస్థితి మాత్రం దయచేసి తెచ్చుకోకండి. మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేసుకొని ఇవ్వండి. మేము ప్రజల్లోకి వెళ్ళేదే ప్రజలకు మేము వాళ్ళకి ఏం అవసరమైందో అది మేము ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము. ప్రజల పట్లే మేము పోరాడతాం. ప్రజల కోసం మా 365 రోజులు ఖచ్చితంగా ప్రజల్లోనే మేము మమేకమై ఉంటామని తెలియజేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ శివపవన్ గారు. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం క్లియర్గా చూస్తున్నాము. ఒకవైపు వైఎస్ఆర్ టీపీ పార్టీకి సంబంధించి షర్మిల పాదయాత్రకు కోర్టు నుంచి పర్మిషన్ లభించినప్పటికీ కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులను అడ్డు పెట్టుకొని పాదయాత్రను ఆపేటువంటి ప్రయత్నం చేస్తుందంటూ కూడా వైఎస్ఆర్ టీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మండిపడుతున్నారు. కార్యకర్తలను వైఎస్ షర్మిలకు కలవకుండా అడ్డగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా శివపవన్ గారు చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఓవరాల్గా ఇది మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చేస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.